హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టిఫిన్ స్పెషల్ వచ్చేసి మినపవడ. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన సామెతే కదా, మినుము ఇనుముతో సమానం అంటారు కదా. మరి తినేసి మనం కూడా ఇనుములాగా తయారైపోదామా? మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేనైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అండ్ ఒక చిన్నపాటి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండడానికి కొంచెం బియ్యపిండి, సరిపడా సాల్ట్. ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుందాం మినపప్పుని. ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుందాం మనం. చూడండి చూడండి ఈ విధంగా తయారైపోయింది. ఇప్పుడైతే కొంచెం బియ్యపిండి యాడ్ చేద్దాం. కొంచెం అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, చూడండి అన్ని గ్రీన్, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం తినే సోడా కొంచెం. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కలిపేసుకుందాం. చూడండి ఇలా మనం ఒక్కొక్కటిగా ఆకు మీద వేసుకుందాం. ఇలా తడుపుకుంటూ వేసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకో. చూడండి ఎంత బాగుంది, గ్రీన్గా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికి సపరేట్గా చట్నీ అలాంటివి ఏం అవసరం లేకుండానే ఉట్టివే తినేసేయచ్చు. ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అలా అన్నీ వేసాం కదా, ఏం అవసరం లేకుండానే ఈజీగా తినేసేయచ్చు. అండ్ మినప్పప్పు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే హెల్తీగా ఉండేటట్టు చూసుకోవచ్చు. చాలా చేసేసుకోవచ్చు, చాలా హెల్తీ. ఎంత బాగా కాలుతున్నాయో చూడండి. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా తీసేద్దాం. చూడండి ఫైనల్గా అయితే మన వడలు అయితే తయారైపోయాయి. చూడండి నేను ఒక గ్లాస్ వేసాను మినప్పప్పు. చూడండి ఎన్ని అయ్యాయో. సో ఇంట్లోనే మనం చేసుకుందాం, హెల్తీగా ఉందాం. చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో పెడుతున్నాను. చేయడం వేరు, ప్లేటింగ్ వేరు. సో ప్లేటింగ్ తోటి మనకి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అనేది అవుతుంది. ప్లేటింగ్ అనేది చిన్నపిల్లలకి మనం ఎలా అయితే డిజైన్ చేసి ఇస్తున్నామో దాన్ని బట్టి కూడా వాళ్ళు అయితే టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫైనల్గా అయితే మనం మినపవడలు ఎలా రెడీ అయ్యాయో చూడండి. ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకునే ఫుడ్ అండి. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా అయితే మనం మినపవడలు రెడీ అయిపోయాయి కదా. ఇంకేంటి, మనం ఈ రోజు నుంచి ఇనుములాగా తయారైపోతాం. మరి అందరం తిని అలాగే తయారైపోదామా? థ్యాంక్ యూ. ప్లీజ్ డూ ఫాలో.